దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంఆర్పిఎస్ పోరాటం వల్ల ఈరోజు దళిత అదేవిధంగా ఎస్టీ సోదరులకు న్యాయం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ చేసి ఈరోజు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అందుకని ఈరోజు బైన్సపట్నంలోని గల మన అన్నబోస్టాటే స్టాచ్యూ ముందర ఎంఆర్పిఎస్ నాయకులు అయినటువంటి గడ్డం తుకారాం, సాయిచంద్ ఆనంద్ గారు, గోనె శంకర్ గారు, దిగంబర్ గారు, అదేవిధంగా మనకు మారుతి గారు, బాబు గాడేకర్ గారు, సంజు గారు, అదేవిధంగా గోనేకర్ శంకర్ గారు, అదేవిధంగా మన బీజేపీ నాయకులు అయినటువంటి తాలోడు శ్రీనివాస్ గారు, ఎనుపోతుల మల్లేష్ గారు, చంద్రబాబు గణపతి గారు, సురేఖాబాయి గారు, దుర్పద్బాయి గారు తదితర నాయకులందరూ ఈరోజు అక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని అక్కడ సీట్లు పంచుకొని టపాకాయలు పెంచుకొని సంబురాలను జరుపుకోవడం జరిగిందన్నమాట. ఆ జడ్జిమెంట్ని ఈరోజు 7 జడ్జిమెంట్లతో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలో 59 కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కావాలని గత 30 సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలు చేస్తూ అదే ఉద్యమంలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అడుగుజాడలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంతోమంది మహిళలు, ఎంతోమంది విద్యార్థులు జైల్లో కొన్ని చీకట్ల సమయంలో గడపడం జరిగింది. ఆ సమయాన్ని వృధా చేయకుండా సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొంటూ అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేయడంతోనే దాదాపు 24,000 ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఆ జడ్జిమెంట్ రావడం వల్లే మళ్ళా వర్గీకరణ కోసం తన వంతు సహకారం ప్రధానమంత్రికి మద్దతిచ్చి త్వరలోనే చేస్తానని నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భంలో మందకృష్ణ మాదిగ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కాకుండా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్లోనే మన ఉద్యోగాల, రాజకీయాలలో, సామాజిక అన్ని రంగాలలో మాదిగలకు ముందు వరుసలో ఉంటారని ఆశిస్తూ భావిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ.